దసరా, దివెల, సంక్రాంతి, శివరాత్రి, హోలీ, ఉగాది, రాములవారి తలంబ్రాలు, వినాయక చవితి ఇట్లా ఏ పండుగ అయినా ప్రతి ఏడు చేసుకుంటాం. అట్లనే జాతరలు, బ్రహ్మోత్సవాలు సుతా ఏడాదికోపారు చేస్తుంటారు గుళ్ళకాడ. కానీ 2 ఏళ్లకోపారు సాగే జాతర మాత్రం మేడారం ఒక్కటేనుల్లా. కానీ నడిమిట్ల భక్తులు మొక్కులు అప్పచెప్తానికి చిన్న జాతర సుతా చేస్తారు. గా తల్లుల జాతర ఎట్లెట్లా నడుస్తుందో అరుచుకుందాం పాన్రి. కన్నెపల్లి సమ్మక్క గుడి కంచెలి పసుపు కుంకుమ నైవేద్యం తీసుకొచ్చి తల్లుల గద్దెల కాడుంచి పూజలు చేసిండ్రు ఆదివాసి పూజారులు. ఆదివాసి డోలు వాయిద్యాలు, ఆడిబిడ్డల డాన్సుల నడుమ గద్దెలకు చేరుకున్నారు. పెద్ద పూజలు నడిచినాక భక్తులు అమ్మలకు మొక్కులు పెట్టిండ్రు. మంత్రి సీతక్క సుత అమ్మవార్లను దర్శించుకున్నది. శనారం దాకా సమ్మక్క సారక్క గుళ్ళల్లా పూజలు నడుస్తూనే ఉంటాయి. భక్తులు గద్దెల కాడ మొక్కులు పెడతానే ఉంటారు. మేడారంలు ఇట్లా నడుస్తుంటే అటు పాత ఖమ్మం జిల్లా చిరుమల్లెల సుత మా సంబరంగా అవుతుంది జాతర. చుట్టుముట్టు ఆదివాసీలు శీతం వచ్చిండ్రు. ఈడ సుత 2 ఏళ్లకోపారి సాగుతది జాతర. మంత్రి సీతక్క ఈడికి సుత వచ్చి వనదేవతలకు మొక్కులు పెట్టింది. రాబోయే కాలంలో ఒక ప్రణాళిక పెట్టుకొని తప్పకుండా సిరిమల్ల జాతరను కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా, నూతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మంచి ప్రసిద్ధిగాంచినటువంటి ఇంకో 2 రోజులు నడుస్తది కాబట్టి గా ముచ్చట్లన్నీ అప్పటికి చెప్పుకుందాం. తీయుర్రి.